आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नजर। नीट पर्चा लीक मामला, महबूबनगर में तलबा का एहतजाज, मरकजी वज़रा के इस्तीफ़ा का मुतालबा। नीट पर्चा लीक मामला और नई दिल्ली के जंतर मंतर पर एहतजाज करने वाले तलबा पर पुलिस लाठीचार्ज के खिलाफ ज़िला महबूबनगर में मुख्तलिफ तलबा तंजीमों के ज़ेर एहतमाम एहतजाजी रैली निकाली गई। रैली तेलंगाना चौराहे पर पहुंचकर एहतजाजी जलसे में तब्दील हो गई, जहां मुजाहिरीन ने मरकज़ी हुकूमत के खिलाफ नारेबाजी करते हुए मरकज़ी वज़ीर तालीम धर्मेंद्र प्रधान और मरकज़ी वज़ीर दाखिला अमित शाह के इस्तीफ़ा का मुतालबा किया। तलबा तंजीमों के मुखर्रिरीन ने कहा कि नीट पर्चा लीक मामला लाखों तलबा के मुस्तकबिल से जुड़ा एक निहायत हसास मसला है, लेकिन हुकूमत इस मामले में ज़िम्मेदारों के खिलाफ मुअस्सर कार्रवाई करने में नाकाम रही है। उन्होंने कहा कि अखलाकी ज़िम्मेदारी के तहत मरकज़ी वज़ीर तालीम को मुस्तफ़ी हो जाना चाहिए था। मुक़र्रिरीन ने दिल्ली के जंतर मंतर पर अपने जायज़ मुतालिबात के हक़ में पुरअमन एहतजाज करने वाले तलबा पर पुलिस की जानिब से लाठीचार्ज की सख्त मजम्मत करते हुए उसे जमहूरी इक़दार पर हमला करार दिया। उन्होंने कहा कि इख्तलाफ राय को ताकत के ज़रिए दबाने के बजाय हुकूमत को तलबा के मुतालबात पर संजीदगी से गौर करना चाहिए। एहतजाजी तलबा ने मुतालबा किया कि नीट पर्चा लीक मामले की शफ़ाफ तहक़ीक़ात कराई जाएँ, तमाम ज़िम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाए और तलबा के मुस्तक़बिल के तहफ़्फ़ुज़ को यकीनी बनाया जाए। उन्होंने खबरदार किया कि अगर मुतालबात तस्लीम न किए गए तो एहतजाज का दायरा मज़ीद वसी किया जाएगा। మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతోన భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది। దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 8వ పేపర్ లీకేజ్ అవుతూ ఉంది, నీట్ పేపర్ అయినప్పటికీ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే పట్టించుకోవడం లేదు। నిన్న కాక మొన్న జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీకేజ్ అయింది, వారిని సస్పెండ్ చేయాలి, అదేవిధంగా నిరసన ఈరోజు వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ గుండాలు పోలీసు ఒకలాగా వచ్చి మా పైన దాడులు చేస్తూ ఉన్నారు। ఈరోజు డిగ్రీలు చేస్తూ ఉన్నాం, పీజీలు చేస్తూ ఉన్నాం, బీడీలు చేస్తూ ఉన్నాం। డిగ్రీలు, పీజీలు, బీడీలు పట్టాలు వస్తున్నాయి తప్ప ఆ పట్టాలు నిరుద్యోగుల పొట్ట నింపడం లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం। మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే ఈరోజు మా పైన దాడులు చేయడం దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు దాడులకు కారకులైన అమిత్ షా రాజీనామా చేయాలి, కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున వేలాది మందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బీజేపీ ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఈరోజు బర్తరఫ్ చేయాలి, అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పిలుపునిస్తాం। నిరుద్యోగులు, యువకులు ఈరోజు తలుచుకుంటే ప్రభుత్వాలు దీపిన కాలాలు ఉన్నాయి, అలాంటి దుస్థితి తెచ్చుకోదని చెప్పేసి ఈరోజు చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈరోజు యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం। నా పేరు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్। తెలంగాణ చౌరస్తాలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది। ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు మరి వాళ్ళ యొక్క త్యాగాల ద్వారా ఈ రోజు ఏదైతే మనము ఆశిస్తున్నామో ఆ ఆశలన్నిటికీ కూడా మరి ఈ రోజు నీళ్లు చల్లే ప్రయత్నం ఈ కేంద్ర సర్కార్ బీజేపీ ప్రయత్నం చేస్తుంది।
మొన్న ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ నిరసిస్తూ ఈ రోజు వేలాది అని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఏ పాపం చేశారు? ఏమైనా రామాలయంలో నిధులు ఎత్తుకెళ్లారా, లేకపోతే అక్కడ బంగారు ఎత్తుకెళ్లారా? వాళ్ళని ఆ విధంగా ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు, యువకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తప్పించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ కేంద్ర బీజేపీ సర్కారును గద్దె దించేంత వరకు విద్యార్థి యువకులు అందరం కూడా ఐక్యమై భవిష్యత్తు కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని, తక్షణమే నీటి ద్వారా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, లాఠీ చార్జీకి నిరసనగా కేంద్ర మరి బీజేపీ సర్కారులో ప్రధానమంత్రి మోడీ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. स्टूडेंट आई वांट टू आस्क जस्ट वन क्वेश्चन, क्या अगर गवर्नमेंट को क्वेश्चन करना गलत है तो हम क्या डेमोक्रेसी में है या फिर डिक्टेटरशिप में है? जो भी बोल रहे कि गवर्नमेंट सही करी लाठीचार्ज करके स्टूडेंट्स के ऊपर, मैं ये पूछ रहा हूँ क्या हम गवर्नमेंट से क्वेश्चन भी ना करें? तो गवर्नमेंट क्या है, पब्लिक सर्विस के वास्ते बनाई गई है, हमारे वोटों से ही बनाई गई है, क्या हम गवर्नमेंट को ही क्वेश्चन करना गलत है? अब ये डेमोक्रेसी तो नहीं होती अगर गवर्नमेंट को क्वेश्चन करना गलत है, तो हम डिक्टेटरशिप में हो जाते। अगर ऐसा क्वेश्चन, हमारी आवाज दबाना गलत है तो हमारे आर्टिकल 19:1 राइट को वायलेट करने की तरह हो गया सर।